Express, an international courier service. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు సంబంధించి బుధవారం ప్రసారమైన 25వ ఎపిసోడ్ ఎలాంటి వివాదాలు లేకుండా సింపుల్గా సాగింది. అంతకు ముందు రోజు బిగ్ బాస్ ఇచ్చిన ముళ్లకుర్చీ టాస్క్లో 2 జట్ల పెర్ఫార్మెన్స్ ఏమంత గొప్పగా లేదని బిగ్ బాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గెలవాలన్న పట్టుదలతో ఎవరూ ఆడలేదని, మహేష్ కత్తి ఒక టీంకే సపోర్ట్ చేస్తూ పక్షపాతం చూపించారని, అందరూ లగ్జరీ బడ్జెట్లో పూర్తిగా విఫలమయ్యారన్నారు. కెప్టెన్ ఆదర్శ్ టాస్క్ జరుగుతున్న సమయంలో యోగా చేసి నిరుత్సాహంగా ఆడాడని, ధనరాజ్ కూడా సరిగ్గా ఆడలేదన్నారు. ఫలితంగా టాస్క్ మొత్తంలో చెత్తగా ఆడిన నలుగురిని మీరే సెలెక్ట్ చేసుకోమని బిగ్ బాస్ ఆదేశించగా మహేష్ కత్తి, ముమైత్ ఖాన్, ఆదర్శ్, ధనరాజ్ పేర్లను ఎన్నుకున్నారు. ఈ నలుగురికి శిక్షగా షూ పాలిష్, బట్టలు ఉతకడం ఇచ్చారు బిగ్ బాస్. ఈ శిక్షలు సక్రమంగా అమలయ్యేలా చూడాలంటూ కెప్టెన్ను ఆదేశించడంతో నలుగురిలో ముమైత్, ధనరాజులు షూ పాలిష్ చేస్తుండగా మహేష్ కత్తి, ఆదర్శులు బట్టలు ఉతికేందుకు ఫిక్స్ అయ్యి రంగంలోకి దిగారు. ఇక ముళ్ల కిరీటం టాస్క్లో ఘోరంగా విఫలం కావడానికి గేమ్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనం సరిగ్గా ఫాలో కావడం లేదంటూ ఒకరినొకరు నిందించుకున్నారు. గేమ్ స్టార్ట్ అవుతుందని తెలిసి సిగరెట్ తాగటం కోసం వెళ్లారని, అందుకే ఆ టీం ఓడిపోయిందని సీరియస్నెస్ లేదంటూ హరితేజ ఆరోపించింది. మరోవైపు హౌస్లో ఉన్న హరితేజ, కత్తి కార్తిక, అర్చనల వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో ఇమిటేట్ చేసి నవ్వుల పువ్వులు పూయించాడు ధనరాజ్. ఇక రేపటి ఎపిసోడ్లో తమను ఎక్కువగా ప్రేమించే వారితో ఫోన్ మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తుండగా అర్చన చాలా టెన్షన్గా ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది. మరి వాళ్ళెవరో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా యోయో సినీ టాకీస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.